కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గురువారం యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన బాట పట్టారు. యూనివర్సిటీ ప్రాంగణంలో గురువారం వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలులోకి తీసుకొని రావాలని, అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. తమ కనీస వేతనాన్ని 30,000కు పెంచాలని కోరారు. విశ్వవిద్యాలయంలో సుమారు 450 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని, వారందరి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారికి సమానంగా పనిచేస్తూ అరకొర జీతాలు అంటే మాకు వచ్చే జీతం కేవలం 18,500 వస్తుంది. అంటే పిఎఫ్ఈఎస్ఐ గెటింగ్ పోను 15,643 రూపాయలు మా జేబులకు వస్తుంది. అంటే ఈ 15,643 రూపాయలు ఒక సామాన్య కుటుంబానికి ఎందుకు సరిపోతుంది. కానీ ప్రభుత్వాలు మాపై చిన్న చూపు చూసి అవుట్సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను రద్దు చేయకుండా ఈ అరకొర జీతాలతో నడుపుతూ మిగతా రెగ్యులర్ ఉద్యోగులకు ఒక న్యాయం మాకు న్యాయంగా చేస్తుంది. కావున మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే సదరు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, ఎవరైనా సరే మా యొక్క శ్రమను గుర్తించి ఇప్పటికైనా మమ్మల్ని మినిమం టైం స్కేల్గా గుర్తించి మాకు కనీస వేతనం 30,000గా నిర్ణయించి మమ్మల్ని ఏమన్నా సహకరిస్తారని ఆశిస్తూ ఈ విషయాన్ని గవర్నమెంట్ ఒకసారి పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పిల్లల చదువులు అయితేనేమి, మాకు ఆరోగ్య విషయాలు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, పెట్రోల్ విషయాలు అయితేనేమి, ఏది కూడా మాకు ఇక్కడ అయితే మాకు జీతాలు సరిపోవట్లేదు. మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వానికైనా కానీ మా యూనివర్సిటీకి అయినా కానీ మేము విన్నవించుకుంటా ఉంటే మేము ఏ రోజు కూడా ఆందోళన చేయట్లేదు. కేవలం మేము నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా బాధలు మీరు అర్థం చేసుకుంటారనేసి చెప్తున్నాం. మా జీతాల పరిస్థితి మీకు తెలుసు, మా జీతాలను కూడా నియమించింది మీరే తెలుసు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మీకు తెలుసు. ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో కూడా మీకు తెలుసు. అయినప్పుడు కూడా మేము ఎప్పటికీ నిరసన తెలియజేస్తాం. మా జీతాలు పెంచండి, మేము జీతాలు పెంచండి, మాకు జీవితాలు బాగుపరచండి అని చెప్పి మేము ప్రతి ఒక్క గవర్నమెంట్కి విన్నవించుకోవడం జరుగుతుంది. కానీ అంటే ఏ రోజు కూడా గవర్నమెంట్ అయితే మా జీతాల విషయంలో పట్టించుకోలేదు. మేము అడుగుతుంది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం, కనీసం 30,000 జీతం పెంచమని అడుగుతున్నాం. ఒక ఉద్యోగ భద్రత కల్పించమనుకుంటున్నాం. ఒక పెర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము అదే అడుగుతున్నాం. కానీ ఏ ప్రభుత్వం కూడా మా గురించి పట్టించుకోవడం జరగట్లేదు. కనీసం ఈసారైనా సరే ఈ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా యొక్క విన్నపాన్ని మీరు ఒక తీసుకెళ్ళి మా యొక్క బాధలు మీరు చెప్తారనే ఉద్దేశంతో మీకు ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. మా యొక్క యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ అయితే జూనియర్ రెసిడెంట్స్, అటెండర్లు, డ్రైవర్లు, స్వీపర్స్, సెక్యూరిటీస్ ఇలా అయితే 450 మంది దాకా ఉన్నాం. ఈ 450 మంది కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఈ 450 మంది కూడా మేము దృష్టికి తీసుకెళ్తారని మా ద్వారా మీకు విన్నవించుకుంటాం. అధికారుల స్పందన అన్నది ఇంకా మాకైతే పూర్తిగా తెలియదు. మరి ఈ అధికారుల స్పందన కూడా మీ ద్వారానే మేము తెలియజేసుకుంటామని మేము అనుకుంటున్నాం.